అల్వాల్లోని శ్రీ ఉమాచంద్ర మౌళీశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 12 నుండి 16 వరకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ పండితులు పెద్ది శశిధర్ శర్మ వెల్లడించారు. ఈ సందర్భంగా 12న గురువారం గణపతి పూజ, ధ్వజారోహణ, రుద్రహోమం నిర్వహించి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభించనున్నామన్నారు. 16వ తేదీ సోమవారం పూర్ణహూతి తదనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమంతో మహాశివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో ప్రతి ఏటా జరుపుకుంటున్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవాల సమయం ఆసనమైంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మన ఆలయంలో ఈ 12వ తారీఖు నుండి 16వ తారీఖు ఉదయం వరకు 5 రోజుల పాటుగా పాంచానిక దీక్షపూర్వకంగా చక్కగా స్వామివారికి బ్రహ్మోత్సవ వేడుక జరుపుకునేటువంటి శుభతరుణం. 12వ తారీఖు నాడు అనగా గురువారం నాటి నుంచి గణపతి పూజ, స్వస్తివాచనం, తర్వాత పుణ్యాహవాచనము, అంకురారోపణ ఇత్యాది కార్యక్రమాలు, ధ్వజారోహణం జరుగుతాయి. ఆ కార్యక్రమాలలో భక్తులందరూ కూడాను తమ వంతు సేవను అందించి తరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే 13వ తారీఖు మళ్ళీ రోజు కూడాను మొదటి రోజు అగ్ని ప్రతిష్టాపన చేసి రోజు కూడా రుద్రహోమం ఉంటుంది. ఈ యొక్క రుద్రహోమంలో కూడాను భక్తులందరూ కూడాను పాల్గొనవచ్చు. ఇక 13వ తారీఖు అయిన తర్వాత 14 ఉదయం రుద్రహోమము, తదనంతరం స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం ఉదయమే 11 గంటల కార్యక్రమంలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. ఉదయం కళ్యాణం అయిపోయిన తర్వాత యథావిధిగా స్వామివారికి సేవలన్నీ కూడా ఉంటాయి. తర్వాత 15వ తారీఖు మనందరికీ తెలిసిందే మహాశివరాత్రి. ఆ రోజు ఉదయమే 3 గంటలకే స్వామివారికి మహాన్యాసపూర్వకంగా లోపల మూల విగ్రహానికి ఒక అభిషేకం జరుగుతుంది. తదనంతరం సంతతధారాభిషేకం మరుసటి రోజు తెల్లవారి 6 గంటల వరకు జరుగుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమంలో కాకుండా ఆ రోజు సాయంకాలం 7 గంటలకి రథోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. శ్రీ ఉమా